నా పేరు డెక్కత్ సోంబాబు అండి. మా ఊరు తూడా గ్రామం అండి. అన్నవరం గ్రామం, తూడా గ్రామం ఒకటే రెవెన్యూలో ఉండేవండి, ఒకటే మండలంలో ఉండేవి. ఇప్పుడిప్పుడు అవి కొంచెం వేరు చేయడం వల్ల మాది భోగాపురం మండలంకి వచ్చింది, వాళ్ళది విశాఖపట్నం మండలంకి వచ్చిందండి. కానీ 79లో ఆ టైంలో కూటమిగా ఉండేటప్పుడు మేము ఏర్పరచుకున్న భూములండి ఇవి. 79లో మా తాతయ్య గారికి పట్టాలు ఇచ్చారండి. పట్టాలు ఇస్తే 2.5 ఎకరాలు 5 ఎకరాలకి పట్టా ఇచ్చారండి. మా చిన్నాన్న గారు 2.5 ఎకరాలు, మేము 2.5 ఎకరాలు తీసుకుంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎయిర్పోర్ట్ రావడం, ఈ రేట్లు పెరగడం అన్నీ చూసి ఈ భూముల మీదకి పోలీసుల్ని, విఆర్ఓల్ని, ఆర్ఐల్ని మొత్తం వీళ్ళని అందరిని తీసుకొని వచ్చి దౌర్జన్యం చేసి ఇది మీ భూములు కాదు, మీరు ఖాళీ చేసేయండి అని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి కొట్టే ప్రయత్నం కూడా చేశారండి. ఆ? కాబట్టి మరి మేము హైకోర్టు స్టే ఆర్డర్ కూడా తీసుకున్నామండి. అది కూడా కోర్టు ఆర్డర్ కూడా చెల్లదనేసారండి. మరి ఇన్ని బాధలు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము కంప్లైంట్ పెట్టుకున్నామండి. అన్నవరం పంచాయతీ జీరు తల్లి అండి నాది. మా తాతయ్య గారు మా ల్యాండ్ మీద ఉండిపోయారండి. తర్వాత నాకు మా అమ్మగారు చనిపోయిన తర్వాత నాకు రాశారండి 4 ఎకరాలు. అది ఇప్పుడు మాకు రికార్డులో లేదనేసి మాది భూమి అనేసి అన్నవరం పంచాయతీ వాళ్ళు వచ్చి స్తంభాలు వేయిపోయారండి. అదే పోలీసుల్ని ఆర్ఐ ఈఆర్ఓ వాళ్ళందరూ వచ్చారండి. అన్నవరం పంచాయతీ వాళ్ళు వచ్చి స్తంభాలు వేయిపోతే నేను అడ్డిస్తానండి. అంత మాత్రమైనా నేను చచ్చిపోతాను కానీ స్తంభాలు వేసి తొప్పుకోవనేసి మేము చెప్పామండి. అందుకనే కలెక్టర్ గారి దగ్గరికి మేము వచ్చామండి.